అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాపై సుంకాలను 104 నుంచి 125% పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. మరోవైపు 75 దేశాలకు పైగా ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. దీంతో ఆ దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇక తాత్కాలిక నిలుపుదల చేస్తున్న దేశాల్లో భారత్ సైతం ఉంది. అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా ట్రంప్ టారిఫ్ల ప్రకటన మూలంగా ఇటీవల భారీ నష్టాలు మూటగట్టుకున్న సూచీలు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇక ఈ నిర్ణయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో తెలిపారు. టారిఫ్ల పరిష్కారం కోసం 75 కంటే ఎక్కువ దేశాలు అమెరికా ప్రతినిధుల చర్చల కోసం సంప్రదించాయని పేర్కొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఏ రూపంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదని తెలిపారు. ఇక దీని ఆధారంగా 90 రోజుల పాటు ఆయా దేశాలపై పెంచిన టారిఫ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ సమయంలో వాటిపై 10 సుంకాలు అమలులో ఉంటాయని, ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి వర్తిస్తుందంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇక చైనా దిగుమతులపై ఇటీవల ట్రంప్ అదనంగా 34% సుంకాలు విధించారు. అప్పటికే డ్రాగన్ పై ఆయన 20% టారిఫ్లున్నాయి. ఇక దీంతో మొత్తం సుంకాలు 54% అయ్యాయి. దీంతో చైనా సైతం అమెరికా వస్తువులపై సుంకాలను 34% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే అదనంగా మరో 50% పెంచుతానని హెచ్చరించారు. అందుకు ఈ నెల 9 వరకు గడువు విధించారు. అయితే చైనా ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టడంతో మొత్తం సుంకాలను 104% పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక బుధవారం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో చైనా సైతం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ నిర్ణయానికి బదులుగా అమెరికా దిగుమతులపై సుంకాలను 84% పెంచుతున్నట్లు డ్రాగన్ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా దిగుమతులపై సుంకాలను 104% నుంచి 125% పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఆయా దేశాలు విధిస్తున్న వాటిలో తాము 50% మాత్రమే విధించినట్లు, ఇవి రాయితీలు, టారిఫ్లుగా ట్రంప్ అభివర్ణించారు. ఇక అమెరికా టారిఫ్ల నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రపంచ మాధ్యమంలోకి జారుకుంటుందంటూ అనేక ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.